నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాంబట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గుజరాత్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీని పరిశీలించిన బృందం. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ నెల 24 నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ సాంఘిక నాటికోత్సవాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. యలమంచిలి మండలం కాంబట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో 3.17 కోట్లతో చేపట్టనున్న పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, జలజీవన్ మిషన్ పథకంలో తాగునీటి సరఫరా పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ, గతంలో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని ధ్వజమెత్తారు. పేదలకు, మహిళలకు ఇంటింటికి ఇచ్చేటువంటి నేలకు సంబంధించిన సొమ్మును కూడా దారి మళ్లించిన జగన్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అని ఆయన నిలదీశారు. మండలం 3,01,70,000 రూపాయల పనులకి ఈవేళ శంకుస్థాపన. నిన్న మొన్న అవతల మొన్న అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి వారము కూడా కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమాలు పనుల్ని ప్రారంభిస్తున్నాము అని అంటే ఈ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత పెద్ద ఎత్తున తప్పించి చిత్తశుద్ధితో పనిచేసి నిధులు సమీకరించి పనులు చేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. అందులో భాగంగానే ఈరోజు మీరు చూశారు, ఏదైతే కాంబట్లపాలెంకి సంబంధించి మరి 13,80,000 రూపాయలతోటి జలజీవన్ మిషన్ నుంచి వాళ్ళకి ఇంటింటికి కుళాయికి సంబంధించి, అదేవిధంగా గుంపర్లో ఇంటికి కుళాయి నిమిత్తం 55 లక్షల రూపాయలు, అదేవిధంగా గుంపర్రు లంకపాలెంలో 29,60,000 రూపాయలు ఇంటింటి కుళాయి నిమిత్తం, అదే గుంపర్రు సుంకరపాలెంలో 13,70,000 రూపాయలు ఇంటింటికి కుళాయి నిమిత్తం, అదే ఇలపకుర్రు గ్రామంలో ఇలపకుర్రులో ఇప్పుడే మనం చూసాం 1,10,00,000 రూపాయలు ఇక్కడ ఇలపకుర్రు గ్రామానికి సంబంధించి మరి ఈ యొక్క జలజీవన్ మిషన్లో, అదేవిధంగా ఇదే ఇలపకుర్రు కుమ్మరపాలెం కూడా 29,60,000 రూపాయలు. అంటే ఒక జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈవేళ కాంబట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు 3 చిన్న గ్రామాలకి అక్షరాల 2,51,70,000 రూపాయలు. ఈవేళ నిధులు లేకపోయినా కూడా ఈరోజు మరి దగ్గర 80 కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకొచ్చాం. అందులో యలమంచిలి మండలంలో ఇవాళ 30 కోట్ల రూపాయలు ఒక్క యలమంచిలి మండలానికి ఆర్డబ్ల్యూఎస్లో మరి జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఈవేళ 3 గ్రామాలకి 3 కోట్ల రూపాయలు ఈవేళ మనం పనులు చేస్తూ ఉన్నాం. గతంలో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని దారి మళ్లించాడు. పేదలకి, మహిళలకి ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లకు సంబంధించినటువంటి సొమ్ములను కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? మహిళలను మోసం చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? మళ్ళీ వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి మెప్పించి అయిపోయినటువంటి జలజీవన్ మిషన్ని మళ్ళీ 2027 వరకు కూడా దాన్ని పొడిగించి ఈవేళ నిధులన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈ యొక్క జలజీవన్ మిషన్ నిధులు ఈవేళ సాకారం అయ్యే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మంచి రోడ్లు వేయాలి. ఎందుకంటే పొలాలు పోవాలంటే మోకాళ్ళ లోతు బురదలో
మరి ఒక బండి వెళ్ళట్లేదు, ట్రాక్టర్ వెళ్ళట్లేదు, మోటార్ సైకిల్ లేదు, సైకిల్ లేదు. అందుకే ఈవేళ ప్రతి పొలానికి, ప్రతి రైతుకి కూడా ఈవేళ గ్రావెల్ రోడ్లు వేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దగ్గర 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తెచ్చి ఈవేళ రోడ్లు కానీ స్ట్రక్చర్స్ కానీ నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ఒక్క రైతును కూడా పట్టించుకోనటువంటి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ ఈరోజు మీ గ్రామాలలోకి వచ్చి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా అని అడుగుతూ ఉన్నా. అంచేత ఈవేళ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, అది కూడా నిధులు లేనిటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి పాపానికి రాష్ట్రాన్ని అంతా కూడా తుడిచిపెట్టేసి గిల్లి చిల్లి గవ కూడా అక్కడ లేకుండా చేసేసి మొత్తం గీకేసి పోయాడు రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా. మంత్రి నారాయణ అధికారుల బృందం పర్యటన గుజరాత్ లో 2వ రోజు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 8:30 అహ్మదాబాద్ శివారు గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి బృందం సందర్శించింది. తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ను పరిశీలించింది. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు కట్టడాలు, ప్రాంతాల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రజా ప్రతినిధులే రోజుకో ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఎప్పుడో చెప్పారు 30 సంవత్సరాల క్రితం. అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర కడతాం, లేదా ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్? నమ్మడానికి ఏమైనా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు, ఏంటి అవసరమో చెప్పు. ఓకే కడతానన్నావు, మన సంతబొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఈ పలాసలో అంటారు. నిన్నటికి నిన్న అంటాడు గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో 2వ గోవాని మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? వారు అని గోవా చేస్తా. మీకు దమ్ముంటే, మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా గాని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గాని మీరేం చెప్పారు? ఏప్రిల్ 1923వ సంవత్సరాన జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్, దానికి 15,000 ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు 1260 ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికి. అంతేకాదు 80% మేము పూర్తి చేసాం. దమ్ముంటే చెప్పండి, ఆ పోర్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు? మీకు దమ్ముందా? ఎంతసేపు కాంట్రాక్ట్లా, లంచాలా, దోపిడీలా? ఇదేనా పని? మరి పోర్టు నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు? పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు. ఏంటిది కామెడీ? మేము అడిగామా ఎయిర్పోర్ట్? నువ్వేంటి చేసేది? ఈ నెల 24, 25, 26, 27 తేదీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటిక పరిషత్ 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 24న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ స్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలియజేశారు. 27న ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాష్ట మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, అనపర్తి ఎమ్మెల్యే
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ నెల 24న సినీ నటులు రచయిత మిశ్రోకు చొక్కల సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాలకు పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం, సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, 27న రంగస్థల నటులు బాలాజీ నాయక్ కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, సినీ దర్శకులు వివేక్ ఆత్రేయకు ఆత్మీయ సత్కారం జరుగుతాయని తెలియజేశారు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటకోత్సవాలు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, కొత్తపల్లి శివరామరాజు శివ వారి పేరు మీదుగా ఈనాటి కార్యక్రమాలు నిర్వహించడానికి సంస్థ నిర్ణయం తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు ఈ నెల ఏప్రిల్ 24 నుంచి 27 వరకు 4 రోజుల పాటు 24 గురువారం, 25 శుక్రవారం, 26 శనివారం, 27 ఆదివారంతో ఈ కార్యక్రమాలు ఈ 4 రోజులు నిర్వహింపబడతాయి. ముఖ్యంగా ఇందులో మొదటి రోజు అతిథులుగా సినిమాలో నటులు రావు రమేష్ గారు, అలాగే సినీ రచయిత దర్శకుడు జేకే భారవి గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, మన శాసనసభ ఉపసభాపతి కన్మూరు రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేస్తున్నారు. ఆనాటి సభ మన జిల్లా కలెక్టరు నాగరాణి గారి దీపారాధనతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ రోజు 2 నాటికలు జరుగుతాయి. 2-3 తేదీల్లో 2-3 రోజుల్లో 3 నాటికలు తప్పని జరుగుతాయి. ఆ రోజు మీటింగ్ ఉండదు. 7 గంటలకల్లా నాటిక ప్రారంభమవుతుంది. ఇక ఆఖరి రోజు ఆదివారం నాడు సభ ఉంటుంది. ఆ సభలో మన మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మంతెన రాంబాబు గారు వీరందరూ వస్తారు. ఆ రోజును కూడా డాక్టర్ పి కృష్ణరాజు గారు కార్డియాలజీ గుండె వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ పి కృష్ణరాజు గారికి ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి ఆనంద కన్వెన్షన్ హాల్లో వారితోటి ప్రజలకి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా గుండె వైద్యానికి సంబంధించి గుండె వ్యాధికి సంబంధించినటువంటి అనుమానాలు, సందేహాలు ఏవైనా ఉంటే అవి వారిని అక్కడ అడిగి నివృత్తి చేసుకోవచ్చు, సందేహ నివృత్తి చేసుకోవచ్చు. వారు చక్కటి పరిష్కార మార్గాల్ని వారు ఆ రోజు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇలాగే మనం ప్రతి సంవత్సరం 4 పురస్కారాలని ఇవ్వడం జరుగుతుంది. ఒకటి బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.